కామెడీ అయితే మామూలుగా లేదన్న, అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. ఎక్స్ట్రాడినరీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. అసలు కడుపుబ్బ నవ్వుకొని కంట్లో నుంచి నీళ్ళు వచ్చేలా ఏడుచుకుని వస్తారు. ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అయితే అందించారు. ఏ బలవంత్ మూవీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాత వామ్మో నరేష్ గారి కామెడీ మాత్రం దూకుడు అని చెప్పి కూరగాయలు అలా ఎలివేషన్స్ వామ్మో. అలాగే బాలకృష్ణ డైలాగ్ చెప్తా ఉంటే పూనకాలే అసలు తొడగొడుతుంటే వామ్మో. నరేష్ గారికి 2.0 అన్నమాట. అసలు ఎక్కడ తగ్గకుండా నరేష్ గారు బ్యాక్ బోన్గా ఒక హీరోలాగా నిలబడ్డారు. సుహాస్ అయితే ఎక్కడా ల్యాగ్ లేకుండా చాలా నీట్గా చేశాడు. అలాగే శివాని గారు అయితే మళ్ళీ బ్లాక్ బాస్టర్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టేసింది. సుహాస్ గారు వస్తారు హిట్ కొడతాడు, పోతాడు హిట్ కొడతాడు అనమాట. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి. హైలైట్స్ అంటే ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్, ఒక తండ్రి మధ్యలో ఎమోషనల్ సీన్స్ అయితే ఎక్కడ అసలు లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత అయిపోయినాక క్లైమాక్స్ సీన్ అయితే ఏడ్చుకుంటూ రావాల్సిందే. ఫస్ట్ అంతా మనం బిజినెస్ అనేది చెప్పకూడదు, రివీల్ ఇవ్వకూడదు. ఆ బిజినెస్ అనేది థియేటర్లో చూస్తే మంచి బిజినెస్ అయితే మంచి ఫీల్తో అయితే వెళ్ళిపోతారు. బాహుమోహన్ గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు ఆయనకి ఇంటర్వెల్ బ్యాంగ్లో అసలు ఎలా ఉండిపోతాడో అది చెప్పకూడదు ఏంటనేది. అన్న పక్కన హిట్ కొట్టేశాడు. ఈ ఫ్రైడే సుహాస్ గారు అయితే పక్క హిట్ కొట్టాడు. చాలా బాగుంది మూవీ. సుహాస్ గారి యాక్టింగ్ బాగుంది, మన శివాని గారి యాక్టింగ్ బాగుంది, అండ్ నరేష్ గారు అండ్ ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటాయన్న. సో ఆ బిజినెస్ కూడా చాలా బాగుందన్న, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అన్న. అంటే ఏ రేటెడ్ కామెడీ ఉంటుంది, బట్ ఫ్యామిలీతో చూడొచ్చు అన్న పెద్దోళ్ళు. హైలైట్ అంటే నాకు కామెడీ అన్న, సుదర్శన్ గారి కామెడీ, నరేష్ గారి కామెడీ అన్న. ట్విస్ట్లు రివీల్ చేయొద్దు, బట్ సినిమా బాగుంది. వెళ్ళి కడుపుబ్బ నవ్వుకొని కంట్లో నుంచి నీళ్ళు వచ్చేలా ఏడుచుకుని వస్తారు అన్న. ఏ బల్వంత్ సినిమా అయితే నేను బలవంతంగా చూడలేదు, నా ఇష్టంగానే చూసిన అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే కామెడీ అయితే మామూలుగా లేదన్న, అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది చూడండి, అసలు మామూలుగా కాదు. సుదర్శన్ గారి కామెడీ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇంకోటి తండ్రి కొడుకుల మధ్యలో ఎమోషన్ బాండింగ్ అన్న అసలు వేరే లెవెల్ చూపించారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్షన్ అయినా కానీ చాలా మంచిగా అంటే మంచిగా చూపించారు. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజంగా నరేష్ గారి గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ సినిమా చూసినా నాకు నరేష్ గారే గుర్తొచ్చారు. అంటే నరేష్ గారి ఎంట్రీ చూస్తుంటే చూడండి అసలు వేరే లెవెల్ ఉంటాయి అన్న. సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సుహాస్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. సుహాస్ కానీ శివాని గారు కానీ అసలు వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కూడా వాళ్ళిద్దరి మధ్యలో క్యూట్ డైలాగ్స్ కానీ ముద్దుగా చాలా మంచిగా అనిపించింది అన్న. ఓవరాల్గా సుహాస్ అన్నకి ఇంకో ఇట్టు వచ్చినట్లేనా అన్న. హే భగవాన్ బల్వంత్ అన్నారు, భగవానే చూసాము. బల్వంత్ బిజినెస్ అనమాట అది కంప్లీట్గా. సో కామెడీగా ఉంది, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అనిపించింది నాకైతే. ఎక్కడ అంటే అది అనుకుంటే కూడా దాన్ని ఇంకా వల్గర్గా కూడా తీయొచ్చు ఆ సినిమాని, బట్ ఎక్కడ కూడా థిన్ లైన్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ అవ్వకుండా. వంశీ నందిపాటి గారు అంటేనే ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఫిలిమ్స్ తీస్తారు. సో అలాంటి ఒక ఫిలిమే ఎక్కడ థిన్ లైన్ అనేది అక్కడ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా ప్రాపర్గా ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అయితే అందించారు. అండ్ నరేష్ గారు ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. మనకి ఎమోషనల్ ఫాదర్ క్యారెక్టర్, అలాగే కామెడీ కూడా ఉంటుంది ఆయన తరఫు నుంచి. అండ్ శ్రవంతి గారు నిజంగా ఆవిడతో అంటే ఆవిడ డైలాగ్ చెప్తే కామెడీ అయిపోతుందేమో, ఎలా తీసుకుంటారు, ఎలా చేస్తారు అని అనిపించింది. బట్ ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పే డైలాగు. నిజంగా అంటే ఆమె చెప్తుంటే ఎమోషన్ ఫీల్ అయ్యాం మనం కూడా. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సుహాస్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ క్లైమాక్స్లో ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఈయన చుట్టూ తిరుగుతుంది కదా, లేదంటే బలవంత్ అని చెప్పి ఆయన నరేష్ గారి చుట్టూ అనుకుంటాం. మెయిన్ క్యారెక్టర్ అన్నపూర్ణమ్మ గారు అనమాట. సో ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా అయితే సినిమా చూడండి. అండ్ ఫుల్గా అవుట్ అండ్ అవుట్ నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మనం థియేటర్కి వెళ్ళేది ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళేది నవ్వుకోవడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా హే బలవంత్ సినిమా మీ అందరికీ ఇస్తుంది. సో మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి. లేదు హిట్ కొట్టారు ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ప్రాపర్ హిట్. ఆయనకి ఎంటర్టైన్మెంట్ జోన్ మళ్ళీ అంటే ఆయన ఏ క్యారెక్టర్స్ అయినా చేస్తారు, విలన్గా ఇంకా బాగా చేస్తారు. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా చేశారు. నరేష్ గారితో ఫాదర్ అండ్ సన్ ఆ డ్యూ బాండింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ బాగుంది సినిమాలో. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు కూడా ఫుల్ ఫన్ లాఫ్ రైడ్ అనమాట, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా.